గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో జిల్ యాడ్స్ నుంచి మనం విడ్రాల్స్ ఎలా చేయాలనేది నేర్పిస్తాను. సో జిల్ యాడ్స్ అనే కంపెనీ చాలా అద్భుతంగా రన్ అవుతూ ఉంది. జిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరుతోని వీళ్ళు ఆల్రెడీ 2-3 ఇయర్స్గా మార్కెట్లో సక్సెస్గా వెళ్తూ ఉన్నారు. సో అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్ మాత్రం ఒక 4-5 మంత్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. చాలామంది మంచి ఇన్కమ్ అనేది తీసుకుంటూ ఉన్నారు. సో రోజు రోజుకి టీం పెరుగుతూ ఉంది కాబట్టి కొందరికి ఏంటంటే విడ్రాల్స్ తీసే దగ్గర కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, కంప్లీట్ ప్రాసెస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జిల్ యాడ్స్ ప్లాన్ ఎవరికైతే తెలియదో ఆల్రెడీ మనకు వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్లో హిందీ ఫుల్ ప్లాన్ ఉంది, తెలుగు ఫుల్ ప్లాన్, లేటెస్ట్ ప్లాన్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ప్లస్ వేరే ఆఫర్స్, కంపెనీ కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇందులో వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. కాబట్టి ఒకసారి మీరు ఆ డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు. ఈరోజు మాత్రం మీకు విడ్రాల్స్ ఎలా పెట్టాలనేది నేను చూపిస్తాను. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ముందు మీ ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదా, సో ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేయాలి. ఓకే, సో నేను నా ఐడి లాగిన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మన ఐడి ప్లస్ మన డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది. సో టాస్క్ ఇన్కమ్ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ డాష్బోర్డ్ గురించి చెప్పాను. సో ఇక్కడ మన డీటెయిల్స్లో ఇప్పుడు నా వ్యాలెట్లో 1700+ ఇన్కమ్ ఉంది. సో నేను ఇందులో విడ్రాల్ ఎలా పెట్టాలనేది లైవ్లో నేను విడ్రాల్ అనేది చూపిస్తాను. అండ్ ఈరోజు నేను సెల్ఫ్ ఇన్కమ్ చూస్తే నాకు మళ్ళీ 20 రూపీస్ యాడ్ అవుతుంది. సో నా డౌన్లైన్లో ఎవరైతే సెల్ఫ్ ఇన్కమ్ చూసారో ఒక్కొక్క పర్సన్ నుంచి మనకు 2 రూపీస్ వస్తుంది కదా, అలా 27 రూపీస్ హోల్డ్లో ఉంది. అంటే నేను నా టాస్క్ కంప్లీట్ చేయగానే 20 రూపీస్ సెల్ఫ్ ఇన్కమ్ ప్లస్ ఈ ఇన్కమ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు యాడ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు 1700 విడ్రాల్. సో విడ్రాల్ చేయాలంటే మనం ఫస్ట్ ముందుగా చేయాల్సింది 2 డైరెక్ట్ స్పాన్సర్స్ కంపల్సరీ మ్యాండేటరీగా మీకు ఉండాలి. అంటే ఇద్దరిని రెఫర్ చేయాలి. సో మనము టర్మ్స్ అండ్ కండిషన్లో గట్రా మెన్షన్ చేసాము. సో మీరు మన పీపీటీ కనుక ఓపెన్ చేస్తే మీకు క్లారిటీ ఉంటుంది. కాబట్టి 2 స్పాన్సర్స్ మ్యాండేటరీ. ఇక్కడ మీరు చూడొచ్చు, డైలీ పే అవుట్ 100 అబౌవ్ తీసుకోవచ్చు. సో 2 డైరెక్ట్ స్పాన్సర్స్ మ్యాండేటరీ. సో ఇద్దరిని చేసిన తర్వాత మనం ఏం చేయాలి? సో ఇద్దరి మీద మన రెఫరల్ ఇన్కమ్ ఉంటుంది, రోజు సెల్ఫ్ ఇన్కము, మన టీమ్ వాళ్ళు చూసిన వాటి మీద యాడ్స్ ఇన్కమ్ ఉంటుంది. సో విడ్రాల్ చేయాలంటే లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నటువంటి ఈ 3 లైన్ మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, రైట్ సైడ్లో మనకు 3 లైన్స్ ఉంటుంది లాగౌట్ పైన. ఈ లైన్ మీద టచ్ చేయగానే మీకు ప్రొఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది. అంటే డాష్బోర్డు, ప్రొఫైల్, మై టీమ్ ఇవన్నీ వస్తుంది. సో ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాల్సింది ప్రొఫైల్. సో ప్రొఫైల్ మీద టచ్ చేయగానే మళ్ళీ కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతుంది. ఆ ఆప్షన్లలో మీరు ఎడిట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని ఉంటుంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి, ఎడిట్ బ్యాంక్ డీటెయిల్స్. సో మీరు క్లిక్ చేయండి, పైన లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీకు అకౌంట్ నెంబర్ అడుగుతుంది, అకౌంట్ డీటెయిల్స్, అకౌంట్ హోల్డర్ నేమ్, మీ పేరు, బ్యాంక్ నేము, బ్రాంచ్ నేము, మీ పాన్ కార్డు ప్లస్ ఐఎఫ్ఎస్సి కోడ్, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. దాని తర్వాత కంపెనీ మీకు ఏంటంటే జిల్ కాయిన్ అడ్రస్ అడుగుతుంది. సో మన ఆల్రెడీ కంపెనీకి ఓన్ క్రిప్టో కాయిన్ ఉంది కాబట్టి ఒకవేళ మీరు అందులో కనుక మీరు ఐడి ఉంటే మీరు ఇక్కడ క్రిప్టో కాయిన్ అడ్రస్ ఎంటర్ చేయొచ్చు, మీ జిల్ కాయిన్ అడ్రస్ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే వదిలేసేయండి. అండ్ రెండోది మీ ఐడి. అంటే మీరు ఆల్రెడీ జిల్ కాయిన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ ఐడి నెంబరు, మీ అడ్రస్ ఇస్తే మీరు విడ్రాల్ పెట్టినప్పుడు మీరు ఐఎన్ఆర్ కాకుండా మీరు ఈ కాయిన్ కొనుక్కోవాలనుకుంటే మీకు కాయిన్లో అమౌంట్ వస్తుంది. అంటే ఇక్కడ సంపాదించిన అమౌంట్తో కూడా మీరు కాయిన్స్ అనేది కొనవచ్చు. రైట్, సో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కింద అప్డేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇవన్నీ కొట్టి అప్డేట్ చేయండి. ఒకవేళ మీరు ఐడి లేదు, లేకపోతే ఇది వద్దనుకుంటే ఈ 2 ఆప్షన్ మీరు ఎంటీగా పెట్టేసండి, వదిలేసి అప్డేట్ కొట్టగానే మీకు అప్డేట్ అయిపోతుంది. అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఆప్షన్స్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు రావాల్సింది మై ఎర్నింగ్ ఆప్షన్కి రావాలి. ఓకే, సో మై ఎర్నింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు 1 టైం రెఫరల్ ఇన్కమ్, సెల్ఫ్ టీమ్ ఇన్కమ్ ఇవన్నీ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు విడ్రాల్ చేయాలనుకుంటున్నారు కాబట్టి 4th ఆప్షన్ విడ్రాల్ అమౌంట్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ విడ్రాల్ అమౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో నా దగ్గర ఇప్పుడు ఎంత వ్యాలెట్లో 1700+ అమౌంట్ ఉంది. సో ఇక్కడ సెలెక్ట్ అమౌంట్ అడుగుతుంది కదా, సో ఇక్కడ మీరు ఎంత విడ్రాల్ చేయాలనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో నాకు అవసరం లేదు, బట్ మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1000 రూపీస్ విడ్రాల్. అంటే ఇక్కడ ఆప్షన్లలో మనకి ఏంటంటే న్యూమరిక్ నెంబర్స్ అన్నీ కూడా ఈజీగా ఉండేటట్టు పెట్టింది కంపెనీ. సో ఇప్పుడు నేను 1700 నా దగ్గర ఉంది, నేను 1000 విడ్రాల్ పెట్టినా. రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ రేపు ఎల్లుండి పెట్టుకోవచ్చు నేను. అంటే ఇట్లా మనము విడ్రాల్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే చిన్న అమౌంట్ డిజిట్లో లేదంటే పంపించడం కష్టం ఉంటుంది కాబట్టి కంపెనీ ఈ విధంగా ఆప్షన్ పెట్టింది. లేదంటే మీరు వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. సో నేను 1000 పెట్టాను, 1700లో 1000 తీసేస్తే ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉందనేది చూపిస్తుంది. ప్లస్ ఇక్కడ విడ్రాల్ టైప్, అంటే మీకు ఏ టైప్ ఆఫ్ విడ్రాల్ కావాలి. సో విడ్రాల్ టైప్లో చూడండి ఐఎన్ఆర్, అంటే మీకు టోటల్ అమౌంట్ కావాలంటే ఐఎన్ఆర్,
ఒకవేళ ట్రస్ట్ వ్యాలెట్కి కావాలంటే అంటే మనం జిల్కాయిన్ అడ్రస్ ఇంతకుముందు ప్రొఫైల్లో అడిగింది కదా, సో అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర సో మీరు కనుక అది చేసుకోవాలంటే అక్కడ మీరు టాప్అప్ చేసుకోవచ్చు. జిల్కాయిన్ టాప్అప్ అంటే అక్కడ మీరు టాప్అప్ చేసుకుంటే డైలీ ఫ్రీ కాయిన్స్ వస్తుంది, అంటే ఒక 60 మాదిరిగా ఫ్రీ కాయిన్స్ వస్తుంది. డైరెక్ట్ కాయిన్స్ కావాలంటే కాయిన్స్, ఈ 2 ఆప్షన్స్. సో దీని మీద మీకు అంటే మీరు అవగాహన ఉంటే ఇది పెట్టండి, లేదు ఇది వద్దనుకుంటే మనము సెలెక్ట్ చేసుకోవాల్సింది ఐఎన్ఆర్. సో ఐఎన్ఆర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రిక్వెస్ట్ అమౌంట్ అని క్లిక్ చేయండి. సో ఈ రిక్వెస్ట్ అమౌంట్ అనేది మీకు మార్నింగ్ 6 AM నుంచి మధ్యాహ్నం 12 PM వరకే ఉంటుంది. కాబట్టి మీరు ఈ టైంలోనే విత్డ్రాల్ పెట్టాలి. ఈ టైం మిస్ అయితే మీరు వ్యాలెట్ టు వ్యాలెట్ పంపించుకోవచ్చు. సో దాని గురించి గట్రా క్లారిటీ ఇస్తాను. కాబట్టి ఇప్పుడు నేను రిక్వెస్ట్ విత్డ్రాల్ కొడుతున్నాను. రిక్వెస్ట్ విత్డ్రాల్ కొట్టగానే విత్డ్రాల్ రిక్వెస్టెడ్ సక్సెస్ఫుల్లీ. సో దీన్ని ఓకే కొట్టండి. సో మీరు విత్డ్రాల్ ఎలిజిబిలిటీ అయిపోయినారు. సో రోజుకు ఒకటే విత్డ్రాల్, మళ్ళీ ఉంది కానీ మళ్ళీ కొట్టకండి. సో రోజుకు ఒకటే విత్డ్రాల్ కాబట్టి ఒకటే విత్డ్రాల్ పెట్టి మీరు మళ్ళీ నెక్స్ట్ విత్డ్రాల్ తీసుకోవాలంటే నెక్స్ట్ డే విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి, మీరు ఇలా విత్డ్రాల్ అనేది తీసుకున్నారు కాబట్టి మీకు విత్డ్రాల్ ఆప్షన్ సెకండ్ టైం షో అవ్వదు. టైం అయిపోయినా కూడా మీకు ఇలానే వస్తుంది కాబట్టి నెక్స్ట్ డే విత్డ్రాల్ పెట్టవచ్చు. లేదు ఆ రోజు మీరు విత్డ్రాల్ పెట్టడం మర్చిపోయినారు బట్ మీకు ఎమర్జెన్సీ ఉంటే మీరేం చేయాలంటే సేమ్ ఈ 3 లైన్స్ మీద రైట్ సైడ్ కార్నర్ మీద క్లిక్ చేయండి. వ్యాలెట్ ఆప్షన్కి వెళ్ళండి. సో మీ ఇన్కమ్లో ఉన్న ఈ యొక్క ఇన్కమ్ని వ్యాలెట్ని టాప్అప్ బ్యాలెన్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో టాప్అప్ బ్యాలెన్స్లో కన్వర్ట్ చేసుకున్న అమౌంట్ ఏం చేయొచ్చు అనుకుంటే వేరేల ఐడి యాక్టివేషన్కి వాడచ్చు, లేదంటే మీ టీంలో ఎవరికైనా ఈ టాప్అప్ ఫండ్ కావాలంటే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ముందు మీకున్న అమౌంట్ని మీరు టాప్అప్లో కన్వర్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ట్రాన్స్ఫర్ ఐడి టు ఐడి అని కొట్టాలి. సో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి అమౌంట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఐఎన్ఆర్ విత్డ్రాల్ పెడితే 10% డిడక్షన్ ఉంటుంది. ఆల్రెడీ మనం పీపీటీలో టర్మ్స్ అండ్ కండిషన్లో క్లియర్గా మెన్షన్ చేసాము. సో విత్డ్రాల్ పెట్టాలంటే 10% డిడక్షన్ ఉంటుంది. లేదనుకుంటే నేను ఇప్పుడు చూపించిన విధంగా మీరు వ్యాలెట్ టు వ్యాలెట్ పంపించుకుంటే 5% డిడక్షన్ వేరే యాక్టివేషన్ వాడుకోవచ్చు. మరి విత్డ్రాల్ పెట్టిన హిస్టరీ చూద్దాం. ఈ ఆప్షన్లో మీరు మై ఎర్నింగ్ మీద వెళ్ళి మనం విత్డ్రాల్ పెట్టాం కదా, సో నేను మళ్ళీ మై ఎర్నింగ్ మీద క్లిక్ చేశాను. సో విత్డ్రాల్ హిస్టరీ, సో విత్డ్రాల్ హిస్టరీ మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఈరోజు నేను 25th రోజు విత్డ్రాల్ పెట్టాను. ఎంత, 1000 రూపీస్. సో 10% డిడక్షన్ కాబట్టి 100 రూపీస్ మైనస్ అవుతుంది. నాకు ఇన్కమ్ వచ్చేది ఎంత, 900. సో ఇది ప్రజెంట్ పెండింగ్లో ఉంది. సో ఇది ఈ రోజే పేమెంట్ వచ్చేస్తుంది. మన దగ్గర ఎప్పుడు పేమెంట్స్ విత్డ్రాల్ పెట్టినా సేమ్ డే విత్డ్రాల్ అనేది వచ్చేస్తుంది. నైట్ మీరు 7-8 కల్లా మీకు విత్డ్రాల్స్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకు సాటర్డేలు, సండేలు, హాలిడేలు, మండేలు ఏవి లేవు. అంటే ఈవెన్ గవర్నమెంట్ హాలిడేస్తో గిట్ట సంబంధం లేకుండా ఎవ్రీడే పేఅవుట్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. కానీ నేను ఇప్పుడు విత్డ్రాల్ పెట్టాను, నైట్ కల్లా విత్డ్రాల్ వచ్చేస్తుంది. ఇదే పేమెంట్స్ అనేది నేను మీకు మన గ్రూప్లో గిట్ట పెట్టడం జరుగుతుంది, మీరు అప్పుడు చూడవచ్చు. ఓకే, సో ఇలా మనము విత్డ్రాల్స్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. క్లియర్. సో ఇది ప్రాసెస్. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని చూడండి అండ్ ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేయండి. సో ఇలాంటి అప్డేటెడ్ ట్రిక్స్ అండ్ ఈ యొక్క వెబ్సైట్ మేనేజ్మెంట్స్ ప్లస్ కంపెనీలో న్యూ ఇన్కమ్ ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మన వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు ఇమీడియట్గా మీకు రీచ్ అవుతుంది. కాబట్టి ఇమీడియట్గా మీరు నాలెడ్జ్ నేర్చుకొని మీరు మీ టీం వాళ్ళకి షేర్ చేసుకుంటూ మీరు బిజినెస్లో ముందుకు అనేది వెళ్ళవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ హ్యాపీ ఎర్నింగ్ విత్ జిల్ యాడ్స్. Thanks for watching the video.